కర్నూలు జిల్లా ఆలూరులోని అన్ని ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే వీరూపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు కుట్రలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వీరూపాక్షి అక్రమ అరెస్టును వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తున్నారు. కూటమి సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని పోలీసులు పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వీరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. వెన్నుపోటు పార్టీ బనాయించే అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యే వీరూపాక్షిపై దాడి చేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి తలుపులే పగలగొట్టారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు. బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వెన్నుపోటు పార్టీ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో అర్ధరాత్రి పోలీసులు హై డ్రామాకు తెరలేపారు. వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వీరూపాక్షి ఇంటికి రాత్రి 2:45 భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగలకొట్టి ఎమ్మెల్యే వీరూపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా, హార్డ్ డిస్క్లను పోలీసులు ఎత్తుకువెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రస్తుతం. వెన్నుపోటు పార్టీ నేత నాగరాజు, వైఎస్ఆర్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరూపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వీరూపాక్షిపై వెన్నుపోటు పార్టీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరూపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో వెన్నుపోటు పార్టీ నేతల అరాచకంపై వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ వీరూపాక్షిపై సీఐ రవిశంకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి వీరూపాక్షి, చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులతో కలిసి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సమయంలో బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారు. ప్రోటోకాల్ కూడా పాటించకుండా నువ్వు నేమకల్లుకి ఎందుకు వెళ్ళావు, నీ వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అంటూ ఎమ్మెల్యేను ఆలూరు సీఐ రవిశంకర్ ఏకవచనంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వెన్నుపోటు గూండాలకు వత్తాసు పలుకుతున్నారని వీరూపాక్షి మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరాచకం చేస్తుంటే నియమకాలు అయితేనేమి, సంఘాలు అయితేనేమి, నేను డిఎస్పీ గారికి చెప్పినాను, సిఏ గారికి చెప్పినాను, ఎస్ఐలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు రెస్పాండే లేదు. అది ఆయన్ని ఎస్పీ గారికి చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి చెప్పాను. అయినా వాడి గురించి అసలు వాడు అంతంగా రెచ్చగొడుతున్నారు తప్ప, వాడు ఎంతంగా రెచ్చిపోతున్నాడు తప్ప. మొన్న ఏదో వాళ్ళు ఈ నేమకాల మాజీ సర్పంచ్ సభ్యులు ప్రేమ్ కుమార్ ఆడికి దాదాపు 7 సార్లు ఫోన్ చేసినాడంట. వాడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నా అంటే, ఫోన్ ఎందుకే, వాడు ఫోన్ నువ్వెందుకు ఎత్తదు వాడు ఫోన్ అని చెప్పినాను. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు ఆ మాటలు మనము బయటకు మాట్లాడేమో అంత నీచమైన మాటలు మాట్లాడతారు. అది ఇప్పుడు కావాల్సింటే వాయిస్ రికార్డ్ కానీ ఏదవుతుంది ఉండాలి, అది కానీ ఉంది. అది ఎందుకంటే అంత బూతులు మాట్లాడినా కానీ ఆ బూతులు నేను డిఎస్పీ పెట్టినా, ఎస్పీ పెట్టినా అయినా వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నందువల్ల నేను నా వెంట ఏదైనా గ్రామ ప్రజలు మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకుని వస్తుంటాను కదా సార్. వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేదు, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. 7 సార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేసే, లే కురువు నా కొడుక, నువ్వు ఏం తిక్కు నువ్వేమన్నా ఎక్కుతావు
నిన్ను వచ్చి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేను ఏమైనా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం, ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. లేదు నా కొడుక మడి మాకు ఎదురు మాట్లాడతావులే కరోనా కొడుక అంటుంటే ఒకడైతే మా ఇంటికాడికి రా వీడియో మాట్లాడదామని అన్నప్పుడు ఇంకా నేను వాళ్ళతో వాదించలేక నేను కాల్ కట్ చేసిన. దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చినారు. వచ్చి మా ఇంటికి వచ్చి ఫస్ట్ నేను కొట్టినారు. కొట్టే లోపల మా ఊరోళ్ళు వచ్చి అప్పుడు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, ఘటన జరిగిన తర్వాత ఆలూరు నియోజకవర్గంలో పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రానివ్వకోకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇదేదో ఘటన జరుగుతున్న టైంలో ఘటన ముందు ప్రాపర్గా పోలీసులు రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా అక్కడ ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. మరి సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది లోకేష్? కార్తీక్, ఏదైతే ఈ యొక్క జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, ఈ యొక్క అక్రమ కేసులు కావచ్చు, వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు స్థానిక ప్రజలు కూడా ఆ యొక్క పోలీసుల తీరును తప్పుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో యొక్క శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆ తరుణంలో ఆ విధంగా యొక్క రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ రోజు అక్రమ కేసులు పెడుతున్నారు. వారి మీద ఈ యొక్క ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా బనాయించి అక్రమ అరెస్టులు కూడా పాల్పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా తప్పు పడుతున్న పరిస్థితి. తమ నాయకుడిని అరెస్టు చేయడంపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున యొక్క ఆలూరుకి బయలుదేరిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గం అంతా పోలీసు పహారాలో ఉన్న పరిస్థితి. ఎక్కడ చూసినా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ యొక్క భయభ్రాంతులు కలిగే విధంగా ఒక పోలీసుల తీరు ఉందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు తప్పు పడుతున్న పరిస్థితి. కార్తీక్, థ్యాంక్ యూ లోకేష్.